హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు తర్మా. ఈరోజు మనం సొగస్టుడు తర్మాలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో టోటల్గా పార్టీ వేర్లో హాఫ్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి హాఫ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి గారు రెడీగా ఉన్నారు. హలో తులసి గారు, ఈరోజు మనం టోటల్గా హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. డిజైనర్ హాఫ్ శారీస్ అన్ని చూద్దాం. ఓకే, మరి ఫస్ట్ హాఫ్ శారీ వచ్చేసి బనారస్ ఇది. ఓకే, నెట్టెడ్ మెటీరియలా? నెట్టెడ్ లోపల వచ్చేసి ఫుల్ గేర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ లో ఉంది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే అటు ఇటు కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని మధ్యలో మొత్తం కూడా పిటాయి వర్క్ తో ఉన్నటువంటి ఒక గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ అవుతుంది, అంటే దమన్ పార్ట్ లో కూడా. పైన మొత్తం కూడా మనకి చిన్న కలీస్ తీసుకుని కిందకు వచ్చేసరికి మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ టైప్ లో వచ్చేటట్లు, దట్టు మనకి ఫిష్ కట్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి స్మాల్ సైజ్ కలీస్ ఉంటుంది. ఈ లోపల నుంచి కూడా మనకి ఇంకొక డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇది మనకి క్రేప్ అండ్ సాటిన్ మెటీరియల్ తీసుకున్నారు. సాటిన్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ తో మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ మెటీరియల్లో ఉన్నటువంటి డిజైన్ అనేది ఈ నెట్టెడ్ పై నుంచి ఇట్లా మనకి కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనం చిన్న చిన్న స్టోన్స్ అవి చూస్తుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూపించారు ఇట్లా. అలాగే కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుకే వచ్చింది. బిగ్ సైజ్ లో మనకి బోర్డర్ తీసుకున్నారు. కింద మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ తో ప్యారెట్ గ్రీన్ అలాగే సాఫ్ట్ నక్కీ తీసుకున్నారు. పీచ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా లోపల నక్కీతో ఫిల్ చేసి అవుట్లైన్ అంతా పిటాయి వర్క్ తో డిజైన్ చేసినట్టు ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. పైన చూసినట్లయితే బెల్ట్ పార్ట్ లో ఏదైతే ఉందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట, ఆ చిన్న బోర్డర్ ని. ఇది కాకుండా మనకి ఎక్స్ట్రా బంచెస్ కూడా ఇచ్చారు. సేమ్ ఇక్కడ మనం దామన్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ లో డిజైన్ చూసామో ఫ్లవర్ షేప్ లోనే మనకి 3 వేరియేషన్స్ తో సేమ్ ఫ్లవర్ ని మనకి ఇక్కడ ఒక బంచెస్ టైప్ లో మనకి డిజైన్ చేశారనమాట. ఈ వీవింగ్ అంతా కూడా మనకి శారీ మీద డిజైన్ చేశారు, అంటే సపరేట్ గా ప్యాచ్ మీద డిజైన్ చేసి దానిపైన అటాచ్ చేయకుండా ఈ నెటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో నెటెడ్ మెటీరియల్ మీద మనకి డైరెక్ట్ గా ఇచ్చారనమాట. మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి ఇట్లా కనిపిస్తుంది స్కర్ట్ పార్ట్ మొత్తం. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా ఉందో చూద్దాం. దీనికి టోటల్ 3 కలర్ కాంబినేషన్ టైప్ వచ్చింది. ఓకే, వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు, చాలా పెద్ద మెటీరియల్ ఇచ్చారు. అంటే బ్యాక్ నెక్ పార్ట్ లో పెట్టుకునే విధంగా మనకి కట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారనమాట. తర్వాత కింద స్కర్ట్ పార్ట్ లో ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఏ కలర్ అయితే ఇచ్చారో నెటెడ్ మెటీరియల్ అదే కలర్ కాంబినేషన్ ని మనకి స్లీవ్స్ పార్ట్ లో ఇచ్చారు. 2 సైడ్స్ స్లీవ్స్ కి వచ్చే విధంగా మనకి సేమ్ అండి. స్కర్ట్ పార్ట్ లో మనకి ఏదైతే బంచెస్ చూసామో ఆ బంచెస్ ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో కింద దామన్ పార్ట్ లో అలాగే హ్యాండ్స్ పార్ట్ లో అంతా కూడా మనకి గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు కదా. ఈ కలర్ కాంబినేషన్ తో మనకి ఓనీ అనేది డిజైన్ చేశారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి కుందన్స్ ని ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే ప్లేస్ లో ప్యాచెస్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి. మనకి స్కర్ట్ పార్ట్ పీచ్ కలర్ ఉంది కాబట్టి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వెల్వెట్ మెటీరియల్ తో పైపింగ్ వచ్చింది కదా. ఇక్కడ టోటల్ ఓనీ అంతా కూడా మనకి పీచ్ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న పైపింగ్ ఇచ్చారు. దట్టు మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి కార్నర్స్ లో ఇంతకు ముందు దామన్ పార్ట్ లో ఏవైతే బంచెస్ చూసామో హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చిన బంచెస్ నే సేమ్ మనకి 4 సైడ్ కార్నర్ లో ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 4790. నెక్స్ట్ వెరైటీ ఇది ఫుల్ హెవీ. ఇది హెవీ. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. అంటే బెల్ట్ పార్ట్ లో అటు ఇటు బ్లూ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. తర్వాత బ్లూ కలర్ మెటీరియల్ పైన మనకి మొత్తం కూడా పిటాయి వర్క్ తో చిన్న చిన్న లీవ్స్ డిజైన్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్, టోటల్ గా గోల్డ్ కలర్ అండ్ సీక్వెన్స్ వర్క్ తీసుకున్నారు. ఇది బెల్ట్ పార్ట్. ఇదే పార్ట్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా 2 వేరియేషన్స్ చూపించారు. ఒకటి టోటల్ గా గ్రీన్ కలర్ నెటెడ్ మెటీరియల్ పైన సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. మ్యాంగో అలాగే మనకి షిమ్మర్ కాంబినేషన్, అంటే థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ కాంబినేషన్ తో మనకి మ్యాంగోస్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ యాడ్ చేశారు. ఈ మిడిల్ లో వచ్చేసరికి కొంచెం లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మొత్తం కూడా మనకి చికెన్ వర్క్ ఇచ్చారనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ డిజైన్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. ఆల్టర్నేట్ గా స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దామన్ పార్ట్ లో లీవ్స్ తో ఉన్నటువంటి బోర్డర్స్ అటాచ్ చేశారు. ప్లస్ ఈ బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్ తీసుకుని పిటాయి వర్క్ తో మనకి హెవీ డిజైనర్ బోర్డర్ క్రియేట్ చేశారనమాట. దానిపైన కూడా మనకి టోటల్ గా కుందన్స్ అనేది ఇచ్చారు. అలాగే
రా సిల్క్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ కాంబినేషన్ పైన కూడా పిటాయి వర్క్లోనే మనకి 2 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఆటిన్ షేప్ తీసుకున్నారు. దీనిపైన కూడా మనకి టోటల్గా కుందన్స్ డిజైన్ చేశారనమాట. దీనికి కాంట్రాస్ట్ పింక్ వచ్చింది, పింక్ కలర్. ఓకే, ఇది డిఫరెంట్ మెటీరియల్. గోల్డ్ కలర్ బాక్స్ ఒకటి, అలాగే పింక్ కలర్ బాక్స్ ఒకటి చెక్స్ టైప్లో తీసుకున్నారు. అలాగే ఎడ్జెస్లో చూసినట్లయితే మొత్తం కూడా పిటాయి వర్క్ సర్కిల్స్ టైప్లో తీసుకున్నారు. ఇక్కడ పైన సేమ్ బోర్డర్ అండి, బెల్ట్ పార్ట్లో ఏదైతే చూసారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మొత్తం కూడా ఇట్లా ఉంటుంది మిడిల్ పార్ట్. దామన్ పార్ట్లో మనకి పింక్ కలర్ యూస్ చేశారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అండ్ ఓనీ ఇచ్చారు. ఓనీ చూద్దాం. ఇంతకు ముందు మనం హ్యాండ్స్ పార్ట్ ఏదైతే చూసామో సర్కిల్స్తో ఉన్నటువంటి డిజైన్ అండ్ పిటాయి వర్క్తో మనకి సీక్వెన్స్ వర్క్ డిజైన్, ఈ ఓనీకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ప్లస్ మిడిల్ పార్ట్లో మనకి చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 9190 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ షిఫాన్ చూద్దాం. ఓకే, షిఫాన్ మెటీరియల్ ఫుల్ అంబ్రిల్లా కట్టండి, ఆల్మోస్ట్ 9 మీటర్స్ దాకా ఉంటుంది. పైన మొత్తం కూడా మనకి స్మాల్ సైజ్ కలీస్, కిందకు వచ్చేసరికి గేర్ అనేది మనకి పెంచారు. ఇక్కడ టోటల్గా మిడిల్ పార్ట్ మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్ ఓన్లీ ఉంటుంది. ఇంకా వేరే కలర్ కాంబినేషన్ కుందన్స్ కానీ డిజైన్ కానీ ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఎల్లో కలరే ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్తో వెల్వెట్ మెటీరియల్తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. దీనిపైన ఎటువంటి కుందన్ డిజైన్ కానీ ఏమి ఇవ్వలేదు. కింద చూసినట్లయితే దామన్ పార్ట్ ఫుల్ కాంట్రాస్ట్ అండ్ డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు. ఎల్లో కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత వెల్వెట్ మెటీరియల్ రాణి పింక్ కలర్ ఇచ్చారు. ఇది ఏదైతే ఉందో మొత్తం టోటల్ రిబ్బన్ వర్క్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ రిబ్బన్ వర్క్ పైన మనకి బిగ్ సైజ్లో ఒక బోర్డర్ తీసుకున్నారు. ఆ బోర్డర్ మొత్తం కూడా మనకి వెల్వెట్ మెటీరియల్, పింక్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. అలాగే బ్లాక్ కూడా వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. దీని పైన వచ్చేసరికి మనకి ఫుల్గా థ్రెడ్ వర్క్, చుట్టూ అవుటర్ లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్, లోపల వచ్చేసరికి మనకి పింక్ కలర్తో ఫ్లవర్ డిజైన్, చుట్టూ ఉన్న క్రీపర్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో హెవీగా కనిపించే విధంగా మనకి డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేసుకునే విధంగా, లేదు అంటే మనకి హ్యాండ్స్ పార్ట్లో డిజైన్ చేసుకునే విధంగా మనకి నెట్టెడ్ మెటీరియల్ లాగా ఇచ్చారనమాట. ఒక డిఫరెంట్ లేస్ ఇచ్చారు. అలాగే ఫుల్ నెక్ అంతా కూడా బ్యాక్ ఆర్ ఫ్రంట్ ఎట్లయినా మనం డిజైన్ చేయించుకోవచ్చు. నెక్ పార్ట్ మొత్తం కూడా హెవీగా ఉండే విధంగా ఇచ్చారు. ఓనీ కూడా సేమ్ మెటీరియల్ ఇచ్చారు, కాకపోతే మనకి స్కర్ట్ పార్ట్లో కలర్ అనేది ఎల్లో ఉంటుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ తీసుకున్నారు. 3 వేరియేషన్స్, 3 కలర్స్ కాంబినేషన్. స్కర్ట్ పార్ట్ టోటల్గా ఎల్లో కలర్ ఉంటుంది. బ్లౌజ్ టోటల్గా మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఓనీ చూసినట్లయితే షిఫాన్ మెటీరియల్ పింక్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి లేస్ వచ్చేసి సేమ్ లేస్ అండి. ఇంతకుముందు మనకి హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే మనకి లేస్ చూపించానో అదే లేస్ యాడ్ చేశారు. ప్లస్ పింక్ కలర్కి కాంట్రాస్ట్ మనకి బ్లాక్ కాబట్టి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 5190. నెక్స్ట్ వెరైటీ, ఇది ప్యూర్ జార్జెట్. ఇది చాలా ఎక్కువ గేర్ వచ్చింది. అంటే ఫిష్ కట్ లాగా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టోటల్గా రా సిల్క్ మెటీరియల్తో 2 సైడ్స్ గోట్ వర్క్ ఇచ్చారు. పింక్ కలర్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి లైట్ బేబీ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ బేస్ బ్లాక్ కలర్ తీసుకొని బ్లాక్ కలర్ పైన ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీమ్ కలర్తో ఫుల్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అండ్ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. ఇదే డిజైన్ మనకి కింద పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. కింద మాత్రం మనకి హెవీ బోర్డర్ అండ్ స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది. పైన మనం బెల్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. తర్వాత రా సిల్క్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా టోటల్గా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ పైన మనకి డిజైనింగ్ పైన చిన్న చిన్న కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఎడ్జ్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్, అలాగే మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మెటీరియల్తో కొంచెం క్రషర్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకుని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. బ్లాక్ కలర్. ఓకే, అంటే ఇక్కడ బోర్డర్లో కింద బోర్డర్లో కూడా మనకి బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు కాబట్టి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఫ్రంట్ కానీ బ్యాక్ నెక్ కానీ మనం ఇలాగే డిజైన్ చేయించుకోవచ్చు. టోటల్గా హ్యాండ్స్కి కూడా మనకి వర్క్ వచ్చింది. దుపట్టా వచ్చేసి టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ 3 పీసెస్ మనకి 3 వేరియేషన్స్ ఉంది. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అలాగే 4 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుందండి. షిమ్మర్ మెటీరియల్ అండ్ గోల్డ్ చిన్న గోట్ వర్క్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్. ఇంకొక 2 సైడ్స్ మాత్రమే ఎక్స్ట్రా మనకి ఈ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ని మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ 6790. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ ఇప్పుడు క్రేప్ అండ్ బనారస్లో చూద్దాం. టోటల్గా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్. ఇక్కడ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా ఈ బ్లూ కలర్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మనకి పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్తో
ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్తోనే చిన్న కడ్డీ బోర్డర్ వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఒకటి కనిపిస్తుంది. సెల్ఫ్ బుట్టి అంటే డ్రాప్ టైప్లో ఒక చిన్న బుట్టి కనిపిస్తుంది. ప్లస్ మనకి గోల్డ్ కలర్ కాంట్రాస్ట్లో ఒక బుట్టి కనిపిస్తుంది. ప్రతి ఒక్క బుటీలో కూడా ఈ కుందన్ అనేది అంటే చమ్కీ విత్ కుందన్ ఉంటుందండి. ఇది కొంచెం ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది కుందన్ టైప్లో చమ్కీనే. సేమ్ అది ఆ మెటీరియల్ని మనకి మొత్తం కూడా ప్రతి ఒక్క డ్రాప్ డిజైన్లో కూడా సెల్ఫ్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్లో కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మంచి షైనింగ్ అలాగే చాలా లైట్ వెయిట్తో ఉంటుంది. పైన మనం బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. కింద మనకి బీడ్స్ వర్క్ కూడా ఇచ్చారు, గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు. తర్వాత పిటాయి వర్క్, ఇక్కడ షిమ్మర్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి ఎంబోజ్ లుక్తోనే లీఫ్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్తో. దానిపైన సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ని కూడా డిజైన్ చేశారు. కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ అంటే ఇదంతా కూడా మనకి పింక్ కలర్ వచ్చింది కదా, దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్ ఎక్కువ కనిపించే విధంగా మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ సేమ్ కలర్. బెల్ట్ పార్ట్లో ఉన్న బోర్డర్ని ఇక్కడ యాడ్ చేస్తూ ఎక్స్ట్రా మనకి ఇంకొక చిన్న ఫ్లవర్ డిజైన్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. సింగిల్ బోర్డర్ కాకుండా మనకి డబుల్ బోర్డర్ వచ్చింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఓనీ yellow కాంట్రాస్ట్. ఎల్లో కలర్ కాంబినేషన్తో నెటెడ్ మెటీరియల్, సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్తో మనకి ఓనీ అనేది డిజైన్ చేశారు. దీనిపైన కూడా గోల్డ్ కలర్తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, ఇంతకుముందు హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇంకొక 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి ఎక్స్ట్రా. కింద దామన్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 7590. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ ఆరెంజ్ చూద్దాం. ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇది కూడా ఫుల్ గేర్ వచ్చింది. అది కూడా మళ్ళీ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ అండి. ఎప్పుడు కూడా నార్మల్గా చిన్న బెల్ట్ పార్ట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా కొంచెం బిగ్ సైజ్లోనే టోటల్గా స్కర్ట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత మొత్తం కూడా మనకి లేస్ బోర్డర్, రిబన్ వర్క్తో ఉన్నటువంటి లేస్ బోర్డర్ తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ ప్లెయిన్ ఉంటుంది. పైన స్మాల్ సైజ్ కలీస్, కిందకు వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ వస్తుంది. మొత్తం అంబ్రిల్లా కట్, ఇట్లా ఫుల్ అంబ్రిల్లా ఉంటుంది. దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీ లుక్ అండ్ కాంట్రాస్ట్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఉంది ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో చూసినటువంటి మెటీరియల్ని లేస్ మెటీరియల్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఫుల్ కాంట్రాస్ట్ అంటే ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉన్నటువంటి ఈ స్కర్ట్ పార్ట్కి వెల్వెట్ మెటీరియల్తో గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన కూడా పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ అనేది ఇచ్చారనమాట. బిగ్ సైజ్లో డిజైన్ తీసుకున్నారు, డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ డిజైన్ పైన కూడా మనకి పర్ల్ వర్క్ అండ్ కుందన్ వర్క్ని యాడ్ చేశారు. కింద చూసినట్లయితే షిమ్మర్ మెటీరియల్ పైన మనకి టోటల్గా స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి కాటన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ థ్రెడ్ వర్క్ పైన కూడా మనకి బిగ్ సైజ్ పర్ల్స్ డిజైన్ చేశారు. కింద మనకి పర్ల్స్ అలాగే గోల్డ్ కలర్ బాల్స్ని డిజైన్ చేశారనమాట. దీనికి బ్లౌజ్ బాగా వచ్చింది, హెవీ వచ్చింది. హెవీ అంటే ఇక్కడ ఉన్నటువంటి మెటీరియలే కదా మనకి దామన్ పార్ట్లో ఏదైతే కింద బోర్డర్లో యాడ్ చేశారో షిమ్మర్ మెటీరియల్ పైన పీచ్ కలర్ కాంబినేషన్తో ఎంబోజ్ లుక్ సేమ్ మనకి నెక్ పార్ట్లో ఇచ్చారు. హ్యాండ్స్కి వర్క్ వచ్చింది, ప్యాచ్ వర్క్ వచ్చింది. లేస్ ఏదైతే ఉందో లేస్ని యాడ్ చేశారు. ఇది మనం ఫుల్ స్లీవ్స్ ఆర్ 3/4 కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంతకుముందు గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ పైన మనకి ప్యాచెస్ ఇచ్చారు కదా, సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు బిగ్ సైజ్లో. దీనికి దుపట్టా కాంట్రాస్ట్ గ్రీన్. ఈ ఓనీ చూసినట్లయితే టోటల్గా మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ ఇచ్చారు. 4 సైడ్స్ ఇలాగే వస్తుందా? 4 సైడ్ కాదు, ఓకే 4 సైడ్స్ అంటే 4 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. అలాగే మళ్ళీ 4 కార్నర్స్లో మనకి సేమ్ అండి. బ్లౌజ్లో ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో ఆ మెటీరియల్ని మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో కార్నర్స్లో కొంచెం డిజైనర్ వేర్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 5190. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ హెవీ చూద్దాం. పైనంతా కూడా గోల్డ్ కలర్ బెల్ట్ ఇచ్చారు. తర్వాత పింక్ కలర్ పైన రా సిల్క్ మెటీరియల్ పైన పిటాయి వర్క్తో మ్యాంగోస్ డిజైన్ అన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి కింద దామన్ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా నెటెడ్ మెటీరియల్ పైన ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఎంబోజ్లో కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్లో కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి బుటీస్ లాగా డిజైన్ చేసి ఈ బుటీస్ పైన అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మనకి కుందన్ వర్క్ ఉంటుంది. పైన చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనే కుందన్స్ ఇచ్చారు. ప్లస్ మనకి పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారు.
కింద దామన్ పార్ట్లో చూసినట్లయితే హెవీ బోర్డర్తో పాటు ఇంకా పైన మనకి డ్రాప్ టైప్లో ఒక డిజైన్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ పర్ల్ వర్క్, కుందన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ మొత్తం జరీ థ్రెడ్ వర్క్తో హెవీగా కనిపించే విధంగా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా గ్రాండ్గా ఉంది. ఇక్కడ మొత్తం కడ్డీ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా పిటాయి వర్క్ అలాగే షిమ్మర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా, అంటే మనకి ఈ సారీలో ఈ హాఫ్ సారీలో మనకి 2 కలర్స్ కాంబినేషన్ కదా, ఆరెంజ్ అండ్ పింక్. మొత్తం స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ వచ్చింది కాబట్టి బోర్డర్లో మనకి ఎక్కువ పింక్ షేడ్ చూపించారు. దీనికి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. బ్రోకెట్ బ్లౌజ్. ఓకే, 2 బ్లౌజెస్ ఇచ్చారు. హ్యాండ్స్ కోసం అందరూ స్లీవ్స్ నెట్ స్లీవ్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి అన్నిట్లో కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే 3/4 కూడా వస్తుంది. బెల్ట్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఓన్లీ పింక్ కలర్ నెటెడ్ మెటీరియల్. ఈ ఓనీలో అంటే మనకి బోర్డర్ కింద పార్ట్లో అంటే మనకి బెల్ట్ పార్ట్లో అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి సేమ్ శారీకి ఇంటి హాఫ్ శారీ ఓనీకి మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. చిన్న చిన్న గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కుందన్స్ని కూడా యాడ్ చేశారు దీనిపైన. ఈ హాఫ్ శారీ కాస్ట్ ఎంత ఉంది? 9,990. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ బ్లాక్ చూద్దాం. వావ్, మొత్తం కూడా నెటెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. టోటల్ బ్లాక్ ఉంటుంది. పైన మొత్తం కూడా ఎటువంటి కుందన్ డిజైన్ ఇవ్వలేదు, ప్లెయిన్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే ఎప్పుడు కూడా గోల్డ్ కలర్ రెగ్యులర్గా ఇస్తుంటారు, కానీ ఈ స్కర్ట్ పార్ట్కి వచ్చేసి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ బెల్ట్ పార్ట్ తీసుకున్నారు. టోటల్గా మనకి ప్లెయిన్ ఉంటుంది. కాకపోతే ఈ మెటీరియల్ లోపల నుంచి మనకి ఇంకొక డిజైన్ కూడా కనిపిస్తుంది కదా, చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్, చిన్న చిన్న క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్తో. ఇది వచ్చేసి మనకి ఒక డిజైనర్ మెటీరియల్ తీసుకున్నారు అనమాట. కొంచెం కాటన్ అండ్ షిమ్మర్ మిక్స్ ఉంది ఇది మెటీరియల్ వచ్చేసి. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే స్టైలిష్గా సింగిల్ బోర్డరే ఇచ్చినా కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు. బేస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. దానిపైన డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దానిపైన కూడా మనకి అక్కడక్కడ కూడా కుందన్స్ని కంటిన్యూగా డిజైన్ చేసి కొంచెం డిఫరెంట్గా ఎలివేట్ చేశారు. ప్లస్ మనకి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు అనమాట. అంటే హెవీగా కనిపిస్తుంది మనకి. ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ బోర్డరే ఉంది, సపరేట్ అటాచ్ కాదు. ఈ స్కర్ట్ పార్ట్కి లోపల ఏదైతే ఇంకొక మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ కాంబినేషనే మనకి బ్లౌజ్లో ఇచ్చారు. ఇక్కడ మనకి బెల్ట్ పార్ట్ డిజైన్ కాకుండా కింద దామన్ పార్ట్లో ఏదైతే లైన్స్తో ఉన్నటువంటి బ్లాక్ కలర్ డిజైనర్ బోర్డర్ ఉందో సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో యాడ్ చేశారు. దీనికి దుపట్టా హెవీ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తో కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు బంచెస్ టైప్ లో. దానిపైన కుందన్స్ కూడా ఇచ్చారు. చూడగానే అట్రాక్టివ్ గా ఉంది ఈ హాఫ్ సారీ వచ్చేసి. ఇంతకు ముందు మనం బ్లౌజ్ పార్ట్ లో అంటే హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఈ ఓనీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇంకా దీనికి హ్యాంగింగ్ బాల్స్ వస్తే ఇంకా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 7,290. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ షిఫాన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ షిఫాన్ మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి స్కర్ట్ పార్ట్. పైన చూసినట్లయితే టోటల్గా మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్తో ఒక చిన్న బెల్ట్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే హెవీగా ఎంత లాంగ్ నుంచి చూసినా హెవీగా కనిపించే విధంగా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. షిమ్మర్ బోర్డర్స్ యాడ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో సర్కిల్స్ టైప్లో లైన్స్ వైజ్గా, అంటే ఒక సింగిల్ సర్కిల్ కాకుండా చిన్న సర్కిల్ తర్వాత కొంచెం బిగ్ సైజ్ ఇట్లా తీసుకున్నారనమాట. ప్రతి ఒక్క ట్రయాంగిల్లో కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని యాడ్ చేశారు. అలాగే అడ్జస్ట్లో కూడా మనకి ఇట్లాగే సేమ్ హాఫ్ సర్కిల్ వచ్చింది. తర్వాత సేమ్ టైప్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ డిజైన్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ డిజైన్ని మనకి ఒక బోర్డర్ లాగా కూడా ఇచ్చారు. ఇట్లా హెవీ లుక్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్కి బ్లూ కలర్తో. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ చూద్దాము. దీనికి టిష్యూ బ్లౌజ్ వచ్చింది. మనం ఏదైతే బోర్డర్స్లో అంతా కూడా ఎక్కువ మనకి టిష్యూ ఇచ్చారు కాబట్టి టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్తో మనకి క్రీమ్ కలర్, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఓనీ చూద్దాం. దీనికి ప్యూర్ షిఫాన్ ఓనీ. ఓకే, కింద దామన్ పార్ట్లో మొత్తం కూడా మనకి బ్లూ కలర్ యూస్ చేశారు కాబట్టి షిఫాన్ మెటీరియల్తోనే, అంటే మనకి స్కర్ట్ పార్ట్ గ్రీన్ కలర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. అలాగే బ్లూ కలర్ షిఫాన్ మెటీరియల్తో మనకి ఓనీ అనేది డిజైన్ చేశారు. మొత్తం మిడిల్ పార్ట్ చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3,990. ఈ హాఫ్ సారీ వచ్చేసి 3,990 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే తులసి గారు, మరి మీ షోరూంలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ హాఫ్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
చూసారు కదండి, డిజైనర్ వేర్లో ఉన్నటువంటి హాఫ్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన హాఫ్ శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ షూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.